నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది. సో ఏ టైంలో కొంటే మంచిది, ఇప్పుడు ఇదే టైంలో కొంటే మంచిదా లేదా అనేది కూడా చాలా వరకు అయితే డౌట్స్ వస్తున్నాయి. మరి ఏ టైంలో ఏ ప్లేస్లో కొంటే మంచిది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే రియల్టర్ కంపెనీలు కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు మనకి. అవి ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారంటే చెల్లింపులు గతంలో చూసిన వాటికంటే ఇప్పుడు కొంత ప్రజలకి ఊరటన ఇస్తున్నాయి. సో దీంతో మరి ఎక్కడెక్కడ ఫ్లాట్స్ తీసుకుంటే మంచిది ఏంటి అనేది ఒకసారి మన వ్యూవర్స్కి చెప్తారా సార్? పెద్ద క్వశ్చన్ తక్కువ టైంలో చెప్పమంటారు, పెద్ద సబ్జెక్ట్ అది. అంటే చిన్నగా చెప్తే తొందరగా అర్థం అవుతుంది కదా సార్, అందుకోసం. ఇప్పుడు ఒక 30 years 40 years బ్యాక్ బ్యాంకులు కానీ ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అడ్వర్టైజ్ చేసేవి కాదు. ఇప్పుడు చూస్తే SBI కూడా అడ్వర్టైజ్ చేస్తుంది, LIC అడ్వర్టైజ్ చేస్తుంది, రకరకాల. ఎందుకంటే మార్కెట్లో పరిస్థితులు మారుతున్నాయి, కండిషన్స్ మారుతున్నాయి, బయింగ్ అఫోర్డబిలిటీ మారుతుంది, చాయిసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో బతకాలంటే మాత్రం క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో చాలా స్కూల్స్, చాలా కాలేజెస్, చాలా బిల్డర్స్ బోర్డు తిప్పేశారు. ఎందుకు? ఇన్కమ్ లేక. కొన్ని స్టాండర్డ్ కంపెనీలు లాస్ అయినా నడిపాయి. మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైనా ఒక బ్రాంచ్ పెడితే, పెద్ద పెద్ద కంపెనీలు కానీ మల్టీనేషనల్ కానీ బ్రాంచ్ పెడితే లాస్ అయినా గైన్ నడుపుతారు. ఎందుకంటే 10 బ్రాంచ్లో ఒక బ్రాంచ్ తీస్తే పేరు పోతుంది వాడికి. అదేవిధంగా ఇంకా బిల్డర్స్ కూడా నెలకి లక్షల కోట్ల శాలరీలు ఇస్తారు వాళ్ళు సైజ్ ఆఫ్ ది కంపెనీ బట్టి. వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు ఇన్కమ్ ఇన్ఫ్లో అనేది ఎక్కువ ఉండాలి అవుట్ఫ్లో కంటే. కరోనా టైంలో ఏంటంటే అవుట్ఫ్లో ఎక్కువైంది, ఇన్ఫ్లో తగ్గిపోయింది. అవుట్ఫ్లో అంటే బయటకు ఇచ్చేది, ఇన్ఫ్లో అంటే మనకు వచ్చేది, మనకు అకౌంట్ కొనేటప్పుడు మనకు వస్తాయి, మనం ఖర్చు పెట్టేటప్పుడు శాలరీ, ఎంప్లాయ్మెంట్, లేబర్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కొనుక్కునడానికి రీజన్స్ ఏంటంటే బయ్యర్స్ని మన క్రెడై మాట్లాడుకున్నాం. క్రెడైలో షోకేసింగ్ బాగా చేసేయాలి. అంతకుముందు ఎప్పుడు చేయనట్టు షోకేసింగ్ పెద్ద పెద్ద ప్లేయర్లు తీసుకుని వాళ్ళ ప్రొడక్షన్ రకరకాల పద్ధతుల్లో, రకరకాల స్టైల్స్లో, కంప్యూటర్స్లో, ఫిజికల్లో కూడా మోడల్స్ పెట్టి చూపించారు. అంటే హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. అలాగ బిల్డర్స్ ఏమైందంటే కాంపిటీషన్ తట్టుకోవడానికి ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యూహాలు పొందుతున్నారు, అంటే పెడుతున్నారు కొత్త కొత్త పాలసీస్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 20% కట్టేసి బ్యాలెన్స్ అయితే బ్యాంక్లో బ్యాలెన్స్ అమౌంట్ కట్టేశాక మనకి కన్స్ట్రక్షన్ 2-3 ఏదైనా గేటెడ్ కమిటీ తీసుకుంటే మంచిది. ఒక 3 to 4 years అనేది సహజం. ఒక 50 ఎకరాలు 30 ఎకరాల కంటే ఒక రోజు 1 year 6 నెలలు అవ్వదు. పర్మిషన్కి 3 నుండి 6 నెలలు అవుతాయి, తర్వాత కట్టడానికి ఫినిషింగ్, హ్యాండ్ ఓవర్ అన్నీ కూడా. సో ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే కస్టమర్ 20%, కొంతమంది 5% కట్టినేస్తున్నారు, కొంతమంది 10%, కొంతమంది 20%, డిపెండింగ్ ఆన్ దర్ స్టైల్. అయితే ఒకటి బిల్డర్ ఏది ఇచ్చినా ఫ్రీగా అయితే ఇవ్వడు, మన దగ్గర ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ నాట్ ఎ చారిటీ. అయితే మనకి కొద్దిగా 2-3 సంవత్సరాలు విసురుబాటు ఉంటుంది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ EMI స్కీమ్స్ అని పెట్టారు. ఇంకోటి మీరు 20% కట్టేశారు అనుకోండి, మిగతా 80% ఇప్పుడు కట్టక్కర్లేదు, ఫ్లాట్లో దిగే కట్టచ్చు. ఈ 3-4 years అనేది క్వశ్చన్ పీరియడ్ అనమాట, జస్టేషన్ పీరియడ్ అంటారు. అది బిల్డర్స్తో బ్యాంకర్స్తో మాట్లాడి టైప్ చేసి మళ్ళీ ఇంట్లో దిగ్గానే. అది ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు EMI కట్టాలి, రెంట్ కట్టాలి. అవును సార్, EMI రెంట్ వేరు కదా రెండు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు రెంట్ కడతారు కానీ EMI కట్టరు. EMI ఎప్పుడు కడతారు? అక్కడ రెంట్ బంద్ అవుతుంది, ఇక్కడ వచ్చాడు అనుకోండి అక్కడ రెంట్ బంద్ అవుతుంది, EMI స్టార్ట్ అవుతుంది. అలాంటి ఫెసిలిటీస్లో ఇప్పుడు మీరు 0% ఇంట్రెస్ట్ అని ఇప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీస్ అడ్వర్టైజ్ చేస్తాం. మీరు వెళ్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదని, మీరు 5,000 కట్టండి, ₹1,00,000 ప్రోడక్ట్ తీసుకెళ్ళండి అంటాడు. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బయర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, బయర్ని ఎలా రిటైన్ చేయాలి, మిగతా కాంపిటీటర్ దగ్గర మనం ఏం స్పెషల్ ఇస్తున్నాం, అది ఇంపార్టెంట్. సో బిల్డర్స్లో ఏమైందంటే ఒక 20-30 years బ్యాక్ బిల్డర్స్ ఏది కడితే అది తీసుకునేవాళ్ళు, మనం నోరు మూసుకొని. మన చాయిస్ లేవు, వాస్తు లేదు, అది లేదు, అసలు హైరైజ్ బిల్డింగ్సే లేవు. ఒక 30 years బ్యాక్ హైరైజ్ ఎక్కడ ఉన్నాయి? కానీ ఇప్పుడు ఏమైంది, మీకు మొత్తం సినారియో మారిపోయింది. మనకు కావాలని బిల్డర్ కనుక్కొని బిల్డర్ కడుతున్నాడు. 360 degree షిఫ్ట్. ఒకప్పుడు మీకు తెలుసుంటే లేదో అంబాసిడర్ కార్, ఫియట్ కార్ అని 2 ఉండేవి మీరు పుట్టినప్పుడు. అది 30-40 years మార్కెట్ నేలే, ఏమి చేంజెస్ లేవు, R&D లేదు. అదే కార్, అదే డాష్, Mark 1, Mark 2, Mark 3 ఎలా ఉంటుంది తప్ప టెక్నాలజికల్ చేంజెస్ లేవు. బట్ ఈరోజు ఎవ్రీ డే కొన్ని డిజైన్, ఎవ్రీ కంపెనీ ఏదో ఒక డిజైన్ రిలీజ్ చేస్తుంది. ఈరోజు కార్లు ఎన్ని మోడల్ ఉన్నాయి, ఇవాళ ఉన్న మోడల్ నెక్స్ట్ ఇయర్ ఆ మోడల్ ఉండట్లేదు, ఎన్నో కార్లు వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. అంటే బయ్యర్స్ తాలూకా చాయిసెస్ మారుతున్నాయి, ఒపీనియన్స్ మారుతున్నాయి.
ఇష్టాలు మారుతున్నాయి. ఎందుకంటే ఫారిన్ కల్చర్ వచ్చాం, ఫారిన్ వాళ్ళ నుంచి మన కల్చరు, మన నుంచి ఫారిన్ కల్చర్. సో పొరుగింటి పుల్లకూర, మన వైఫ్ వండిన కూర నచ్చదు, మనకు ఎదురింటి వాళ్ళ కూర బాగా నచ్చుతుంది. అట్లా మన గాడ్స్ మన స్ట్రాటజీ నుంచి వాళ్ళు ఫారినర్స్ వచ్చి చీరలు కట్టుకొని అది చేస్తుంటే మనం వెళ్ళి మిగతా డ్రెస్సింగ్లు చేస్తున్నాం. అది విచ్ ఇస్ ఓకే, అది జరుగుతుంది, తప్పనన్ను. బట్ అగైన్ ట్రెడిషన్, మనకున్న ఇండియాలో ఉన్న వాల్యూ కల్చర్ అండ్ ట్రెడిషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫారిన్ కంట్రీలో ఇప్పుడు గణేష్ గుడో, బాలాజీ గుడో, సాయిబాబా ఏదో కడుతున్నారు. ఎవరున్నది ఇప్పుడు, నేను మొన్న థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా గణేష్ టెంపుల్ ఉంది. సో నేనేమంటానంటే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో సర్వైవ్ అవ్వడానికి రకరకాల పథకాలు తెస్తారు. ఈ పథకాల్లో మునిగిపోకూడదు. పథకాలు కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని తర్వాత బయటకు వస్తాయి. సాహితీ అనే కంపెనీ ఉంది, 2,000 కోట్ల పైన మోసం అయిపోయి. అంటే చాలా కంపెనీలు 2,000 కోట్లు ప్రీ లాంచ్ అని. సో ప్రీ ఎంఏ వేరు, ప్రీ లాంచ్ వేరు. చూసుకోవాలి పాపం కొన్ని వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే బిల్డర్ ఆఫర్ ఇచ్చిన ఓవరాల్ నెట్ ల్యాండింగ్ కాస్ట్ ఎంత అవుతుంది. ఇప్పుడు చాలామంది ప్రిన్సిపల్ ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్కి తేడా తెలియదు. మనకు కొంత ఐటీ రిబేట్ వస్తుంది, 2.5 lakhs దాకా ఎంతవరకు ఉంది. సో మీరు కనుక్కోవాలి, మీరు కట్టే ఈఎంఐలో ప్రిన్సిపల్ పోర్షన్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ పోర్షన్ రెండు ఉంటాయి ఎప్పుడు కూడా, చాలామంది తెలియదు. అట్లానే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా ప్రైవేట్ బ్యాంక్కి గవర్నమెంట్ బ్యాంక్కి తేడా ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్లో ఈల్డ్ రేట్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఈల్డ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈల్డ్ రేట్ అనేది అంటే ఫైనాన్స్ వాళ్ళకి అర్థమవుతుంది, అది మనం ఇక్కడికి చెప్పలేము. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ బిల్డర్ ఏ స్కీమ్ పెట్టినా, ఏ ఆఫర్ పెట్టినా, బంపర్ ఆఫర్ కొనుక్కొని తొందరపడకుండా కొనండి, ఇవాల్యుయేట్ చేసుకోండి, రియాలిటీ కనుక్కోండి. మనం ఇల్లు 30 సంవత్సరాలు లోన్ తీసుకున్నాం, ఇప్పుడు నీకు 25 సంవత్సరాలు 60 సంవత్సరాల దాకా లోన్ ఇస్తారు, అంటే 35 సంవత్సరాలు కట్టవచ్చు నువ్వు. ఈ 30 సంవత్సరాల్లో ₹1,00,00,000 ఫ్లాట్ కొంటే మీరు 3 కోట్లు కడతారు, అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఎంత కడుతున్నావు, 2 కోట్లు. అది ఎంతవరకు వైబుల్ అది కనుక్కోవాలి, అడగాలి క్లియర్గా. ఈఎంఐస్ ఎన్ని వస్తాయి మీరు సింపుల్ చెప్తాడు, డౌన్ పేమెంట్ 20% కట్టమంటున్నాడు. 80 కోటి రూపాయలు డౌన్ పర్సెంట్ అంటే 20 lakhs కడతారు. ఈ 80 lakhs మనం ఎంత కడుతున్నాం, 2.5 crores కడుతున్నాం. మరి సుమారు అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాం. సో అప్పుడు ఎంతైంది, మన దానికి 2 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ అవుతుంది. అది వైబిలిటీ కరెక్టేనా ఇంట్రెస్ట్. అందులో ఇంకోటి ఫ్లోటింగ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్. అంటే ఫ్లోటింగ్ అంటే ఇంట్రెస్ట్ మారుతున్నట్టు మన ఇంట్రెస్ట్ మారుతుంది, ఫిక్స్డ్ అంటే అది మారినా మంది మారదు. 2 ఉన్నాయి, 2 ఆప్షన్ మన ఇష్టం. ఫ్లోటింగ్ అంటే ఇవాళ 7% ఉంది, రేపు 9% అవ్వచ్చు, మన పెరుగుతుంది రేపు ఎఫ్డి అయితే. సో ఫిక్స్డ్ పెట్టుకున్నాం అనుకో, అది తగ్గినా పెరిగినా మన సంబంధం ఇదే కడతాం. సో పాజిటివ్ అండ్ మైనస్ 2 ఉన్నాయి ఇందులో, పాజిటివ్ అండ్ గుడ్. ఎందుకు పాజిటివ్ అంటే పెరిగితే వేరే ఉంటుంది, తగ్గితే సపోజ్ మనం ఫిక్స్డ్ పెట్టాం అనుకోండి, 7% 5% చేసి మన లోన్ ఈఎంఐ రేట్ తగ్గుతుంది కదా, కానీ మనకు తగ్గదు. ఫిక్స్డ్ పెట్టేసుకుంటే అప్పుడు ఉంది. సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు డాలర్ రేట్ కానీ థైబాట్ రేట్ కానీ ఎవ్రీడే కరెంట్ యూరో కానీ మారిపోతుంటుంది. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు నేను తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంది, మళ్ళీ ఎక్స్చేంజ్ తిరిగి ఇవ్వడానికి ఇంకో రేట్ ఉంది, జస్ట్ ఒక 1 weekలో. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ బిల్డర్స్ ఏ ఆఫర్లు పెట్టినా మీరు దయచేసి పరిశీలించండి, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ సంప్రదించండి, బిల్డర్ని డైరెక్ట్గా కలవండి. మొత్తం సినారియో ల్యాండెడ్ కాస్ట్ అంటే మన ఫ్లాట్ మన చేతికి వచ్చేసరికి మనకి నట్ కాస్ట్ ఎంత పడుతుంది, అది ట్యాక్స్ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, ఇంటీరియర్స్ అవ్వచ్చు, ఫ్లోరింగ్ అవ్వచ్చు, పార్కింగ్ అవ్వచ్చు, ఎమ్యూనిటీ. చాలామంది రేట్ చెప్తారు, కానీ అక్కడ మనం లోన్కి వెళ్ళింది ఫ్లాట్ కొన్నప్పుడు, ఫ్లాట్ ఇప్పుడు సపోజ్ 2,000 square feet 5,000 అన్నారు, ఎంత అయింది, ₹1,00,000 కోటి రూపాయలు అయింది. మనం అక్కడ వెళ్ళేసరికి 1,20,00,000 వస్తుంది. ఎలా వస్తుంది, కార్ పార్కింగ్ అని, ఎమ్యూనిటీస్ అని, క్లబ్ ఛార్జెస్ అని, అవన్నీ వేస్తారు. అది తెలుసుకోరు, చాలామంది ఇబ్బంది పడతారు. మనం ₹1,00,000 కొనండి, ఇంకా 10 లక్షలు ఆటోమేటిక్ ఎక్స్ట్రా స్టాంప్ డ్యూటీ రీచ్ ఇవన్నీ వేసుకోవాలి. అవి చూసుకొని కొనుక్కుంటే బెటర్ వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.